సార్, ఆవిడ హార్ట్ కండిషన్ గురించి చెప్పాలంటే చాలా క్రిటికల్గా ఉంది. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే ఆవిడకి అంత మంచిది. ఆపరేషన్ చేయడానికి కనీసం 5 లక్షలు అవుతుంది. డబ్బుకి వెంటనే ఏర్పాటు చేయండి. అయ్యో అమ్మా, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? అంత డబ్బు కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో నాకేం అర్థం కావట్లేదే. పశుపతి, పశుపతి అన్నా దాసనా, 2000 అయితే ఎక్కడైనా సర్దుతాను. 5 లక్షలకి ఎక్కడికి వెళ్తానన్నా? మాట్లాడి చూద్దాం. మా అమ్మ ప్రాణానికి విలువ కట్టారన్నా. లేదు పశుపతి, బాధపడకు. మా అమ్మని మా అమ్మని కాపాడండి అన్నా. అన్నా కాపాడండి అన్నా, మీకు దండం పెడతానన్నా. మా అమ్మని ఏం కాదురా, ఊరుకో. అన్నా మీ అమ్మకి ఏమీ కాదు. పశుపతి, పశుపతి రే, పశుపతి, పశుపతి రే, పశుపతి. ఒక ఆవిడ ఆపరేషన్ కోసం కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ప్రకటన ఇవ్వాలి. ఎంత అవుతుంది సార్? అది సైజుని బట్టి ఉంటుంది సార్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, ఫ్రంట్ పేజీలో వెయ్యాలి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి, వేస్తాం. ఇవ్వండి. నమస్తే సార్. ఏమిటి సార్, మా ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతూ ఉన్నాయి సార్. వారం రోజులుగా ఇదే చెప్తున్నారు కదా సార్. సార్ సాయంత్రానికి రెడీ అవుతాయి సార్. 5000 ఆర్డర్ ఇచ్చారు కదా, ఎక్కడికి పంపిస్తారు సార్? ఏంటి అలా మాట్లాడుతున్నారు? తమిళనాడులో మాకు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ స్టూడెంట్స్ పర్పస్ కోసమే సార్. పోలీసులాగా ప్రశ్నలు వేయకుండా పని పూర్తి చేయండి సార్. ఆ పని మీదే ఉన్నాం సార్. త్వరగా కానివ్వండి. అయ్యగారు, నాకు కొంచెం అడ్వాన్స్ కావాలి అయ్యగారు. ఎందుకు? ఒక ఆవిడకి గుండె ఆపరేషన్ చేయడానికి సాయం చేయమని పశుపతి ఆయన పేపర్ లో ప్రకటన ఇచ్చాడు. ఇవ్వాలనిపించింది. వేస్ట్. అది కాక అడ్వాన్స్ ఒకట. వెళ్ళి పని చూడరా. ఏం సార్, ఎన్ని కష్టాలున్నా ఒకరికి సహాయం చేయటమే గొప్ప విషయం. అతన్ని ఎందుకు తిడతారు? బాబు, ఎంత డబ్బు కావాలి? 1000 రూపాయలు సార్. ఇదిగో తీసుకో. లేదు వద్దు సార్. ఆన్లైన్ తిట్టడా, ఉంచుకో. సరే సార్. ఆ పేపర్ ఇటు ఇవ్వు. మాస్టర్, ఎన్న రఘు, రెడీ అయిందా? మెటీరియల్స్ అన్నీ రెడీ అయ్యాయి మాస్టర్. ఇంకో 2 రోజుల్లో పంపించేద్దాం. స్పేర్ పార్ట్స్కి మాత్రం అమౌంట్ ఇవ్వాలి. రేపు మార్నింగ్ డబ్బు ఎత్తుకుపోయి పార్టీకి సెటిల్ చేయి. ఓకే మాస్టర్. మాస్టర్, నాకు పర్సనల్గా కొంచెం డబ్బు కావాలి. ఎందుకు? ఒక పేషెంట్కి హార్ట్ ఆపరేషన్కి డబ్బు కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనిపించింది. ఏంటి రఘు, కొత్త సెంటిమెంట్లా ఉందే? చూడమ్మా, తీవ్రవాదులు ఎవరు తుపాకీకి పుట్టలేదు. ఎప్పుడు అదే ఆలోచనలో ఉండటానికి. డబ్బు ఉంటే ఒక అమ్మ ప్రాణం కాపాడొచ్చు. మన దగ్గర డబ్బుందిగా. రఘు, మనం డబ్బు తెచ్చింది వెపన్స్ కొనడానికి, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కాదు. సుధా, రఘు ఎంత కావాలి? అమ్మగారు ఆపరేషన్ గురించి దాసు గారు ప్రకటించారు కదమ్మా. అది చూసి చాలా మంది 1000, 2000 మనీ ఆర్డర్లో డ్రాఫ్ట్లు పంపారమ్మా. అన్నీ కలిపి ఓ 40,000 అయ్యాయి. ఈ 40,000తోని అమ్మగారిని ఎలా కాపాడుతామని కోపగించుకుని వెళ్ళిపోయారమ్మా. మీరే నచ్చ చెప్పండి అమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.